శని భగవాన్ టెంపుల్ పెద్ద కాకానిలో ఉంటుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే శనిశంగనాపూర్ నుంచి తీసుకొచ్చినటువంటి అభిషేకం చేయడానికి, అంటే నూనెతో అభిషేకం చేస్తాం కదా, శయనాభిషేకం చేయడానికి రాయిని శనిశంగనాపూర్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ టెంపుల్ మెయిన్ గర్భగుడి, ఇది మెట్లండి. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ ఉంది. ఒక రౌండ్ వేసుకొని మీకు మళ్ళీ ఫ్రంట్ వ్యూకి వెళ్దాం. నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తండసంభూతం తం నమామి శనైశ్చరం. వచ్చేసాము. ఇప్పుడు మనం చూడబోతుందే మన శనిశంగనాపూర్ నుంచి తీసుకొచ్చినటువంటి రాయి ఎక్కడైతే ప్రతిష్ఠించారో మంటపం అన్నమాట. పైకి వెళ్తున్నాము. ఇప్పుడు ఇక్కడ ప్రతిష్ఠించిన రాయి, చిన్న రాయి ఇది తీసుకొచ్చింది. ఇదేనండి శనిశంగనాపూర్ నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించింది. దీనికి తెల్లాభిషేకం అన్నీ చేస్తారనమాట. ఇదంతా టెంపుల్ ఫ్రంట్ వ్యూ. టెంపుల్ లాక్ వేసింది, సో లోపలికి వెళ్ళకుండా నేను బయట నుంచి చూపిస్తున్నాను. తాళం కూడా నా దగ్గర లేదు, పూజారి లేదు. సో లోపల మనకు వినాయకులు, తర్వాత ఈ నెమలి, లోపల గర్భగుడిలో స్వామివారి విగ్రహం. చాలా బాగుంటుంది టెంపుల్ మాత్రం. విజయవాడ నుంచి గుంటూరు వచ్చే దారిలో, అంటే గుంటూరు ఎంట్రన్స్ ఎక్కడైతే వస్తూ ఉంటారో మీకు పెదకాకాని వే అన్న ఒకటి ఉంటుంది. మనం హైవే నుంచి దిగి రావాలన్నమాట పెదకాకాని నుంచి. ఆ పెదకాకాని రూట్లో వచ్చేటప్పుడు మీకు ఇది కనపడుతుంది. ఉసిరి చెట్టు, ఇవండి రావి చెట్లు, ఇక్కడ దీపాలు పెడతారు. టెంపుల్ డెవలప్మెంట్కి మనం సహాయం, అందరి సహాయం అందరికీ కావాలి. సో వీలైనంత వరకు ఎక్కువ మంది సందర్శించండి. మనకున్న కష్టాలు తొలగిపోతాయి. ఎప్పుడు మన శనిశంగనాపూర్కి వెళ్ళండి ఏంటంటే వాళ్ళు ఇక్కడ చేసుకోవచ్చు అభిషేకం. బాగుంది టెంపుల్ మాత్రం.